వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. స్టాక్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. ఈ స్టాక్స్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ బెస్ట్ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇమీడియట్గా ఆప్షన్ ఏంటంటే స్క్రీనర్ యూజ్ చేయడం ద్వారా బెస్ట్ స్టాక్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఉదాహరణకి ఇఫ్ ఐ వాంట్ టు సెలెక్ట్ ఏ బెస్ట్ స్టాక్స్ ట్రేడింగ్ బిలో 200 అనుకోండి. సింప్లీ వీ హ్యావ్ టు రైట్ ఏ క్వెరీ. కరెంట్ ప్రైస్ లెటస్ సే 200 కంటే తక్కువగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్. అండ్ నెక్స్ట్ క్రైటీరియా ఇంకొకటి బెటర్ స్టాక్స్ని సెలెక్ట్ చేయడానికి ఇంకో క్రైటీరియా రిటర్న్ ఆన్ ఈక్విటీ అట్లీస్ట్ 15 ఉండాలి, అంటే 15%. అండ్ ప్రైస్ టు బుక్ చూద్దాము. అంటే ప్రైస్ టు బుక్ అనేది తక్కువ వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉండాలి. లెటస్ సే ఓన్లీ 5 తీసుకున్నా నేను, లెస్ దెన్ 5. అండ్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ అంటే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఉండాలి. డిఐఐ హోల్డింగ్ అట్లీస్ట్ 5% ఉండాలి. అండ్ ఎఫ్ఐఐ హోల్డింగ్ ఈజ్ అరౌండ్, ఇది కూడా నేను 5% తీసుకున్నాను. సో ఇక్కడ 5 క్రైటీరియా రాశాం. క్రైటీరియా ఈజ్ 1, కరెంట్ ప్రైస్ ఈజ్ లెస్ దెన్ 200 ఉండాలి. నెంబర్ 2 క్రైటీరియా రిటర్న్ ఆన్ ఈక్విటీ గ్రేటర్ దెన్ 15 ఇండికేట్స్ 15%. ప్రైస్ టు బుక్ వాల్యూ లెస్ దెన్ 5 ఉండాలి. అండ్ డిఐఐ హోల్డింగ్ గ్రేటర్ దెన్ 5 ఉండాలి. అండ్ ఎఫ్ఐఐ హోల్డింగ్ గ్రేటర్ దెన్ 5 ఉండాలి. సో ఈ 5 క్రైటీరియాలో ఏ స్టాక్స్ మ్యాచ్ అవుతున్నాయో చూద్దాం. లెట్ us రన్ దిస్ క్వెరీ. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 14 స్టాక్స్ అయితే వచ్చాయి. సో 14 స్టాక్స్లో అశోక బిల్కాన్ ఉంది, గుజరాత్ పిపావేవ్ పోర్ట్, ఐఓసిఎల్ కానీ, మార్క్స్ అండ్ ఫార్మా. సో ఇలా మనకి 14 స్టాక్స్ వచ్చాయి. ఈ 14 స్టాక్స్ కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ అరౌండ్ 15 కంటే ఎక్కువగా ఇచ్చాం కదా, 15 కంటే ఎక్కువ ఆర్ఓఈ ఉన్న స్టాక్స్. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది లెస్ దెన్ 5 ఉన్న స్టాక్స్. అండ్ ప్రైస్ అనేది 200 కంటే బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్. సో ఈ స్టాక్స్ని అయితే మనం ఫిల్టర్ చేయగలిగాము. అండ్ లెటస్ సే ఇక్కడ మనం యాడ్ చేయాలనుకున్న ఈ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ని ఫర్దర్గా యాడ్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. లెటస్ సే ఎడిట్ కాలమ్స్. సో లెటస్ సే డెట్ టు ఈక్విటీ ఇంపార్టెంట్, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకేదన్నా కాలం యాడ్ చేయాలనుకోండి. సో ఇక్కడ సింప్లీ ఏ కాలం యాడ్ చేయాలనుకున్నా ఆ కాలంని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో డెట్ టు ఈక్విటీ ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉంది, ప్రైస్ టు ఎర్నింగ్ ఉంది. లెట్ us సే ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లీ సేల్స్ గ్రోత్ తీసేసి ఓన్లీ ప్రాఫిట్ గ్రోత్ పెడదాము. సేల్స్ లాస్ట్ క్వార్టర్ది తీసేద్దాము. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్యాట్ పెడదాము. అండ్ సో ఇవి మేజర్ క్రైటీరియా పెట్టేసి లెట్ us సేవ్ ద కాలమ్స్. సో ఇప్పుడు మనకి ఏమొచ్చాయి, కంపెనీ నేమ్ వచ్చింది, కరెంట్ ప్రైస్ వచ్చింది, ప్రైస్ టు ఎర్నింగ్ ఉంది కదా ఇక్కడ, ప్రైస్ టు ఎర్నింగ్ కూడా లెట్ ఇట్ బి. సో మార్కెట్ క్యాప్ ఉంది, క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియన్స్, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ, డెట్ టు ఈక్విటీ, 12-month ప్యాట్ ఎలా ఉంది, సో కరెంట్ మార్కెట్ ప్రైస్ టు బుక్ వాల్యూ అండ్ ఆర్ఓసి. సో ఈ స్టాక్స్ అయితే, ఈ కాలమ్స్ అయితే ఫిల్టర్ అయ్యాయి. సో ఇవన్నీ కూడా 200 బిలో ట్రేడ్ అవుతున్న బెస్ట్ స్టాక్సే. సో లెట్ us గో ఫర్ అశోక బిల్కాన్. అశోక్ బిల్కాన్ రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్స్ ఇస్తున్న స్టాకే, అండ్ విత్ వెరీ గుడ్ ఆర్ఓఐ పర్సెంటేజ్, దట్ ఈస్ 22%. ఇది ఇయర్ స్టాక్ ఎలా పర్ఫామ్ చేసిందో చూడండి. అండ్ స్టిల్ మీకు 50 డిఎంఏ కంటే ఎబోలో ట్రేడ్ అవుతుంది స్టాక్. ఇక్కడ నుంచి కూడా స్టాక్ ప్రైస్ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లెట్ us లుక్ ఫర్ ద ఆర్ఓఈ. 3 ఇయర్స్ది 29% ఉంది, సేల్స్ గ్రోత్ 21% ఉంది 10 ఇయర్స్ది. అండ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అయితే తగ్గుతున్నాయి. సో విత్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసిన కంపెనీ, వెరీ గుడ్ క్వార్టర్లీ నెట్ ప్రాఫిట్ వచ్చిన కంపెనీనే. ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక హైయెస్ట్ ప్రాఫిట్స్ కంపెనీ పోస్ట్ చేసింది, హైయెస్ట్ ప్రాఫిట్స్ పోస్ట్ చేసిన కంపెనీనే ఇక్కడ సెలెక్ట్ చేసాము. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు ఎఫ్ఐఐస్ వాటా గ్రేటర్ దెన్ 5%, అంటే ఎఫ్ఐఎస్ 7.23% వాటా ఉంది, డిఐఎస్కి 17.63% వాటా అయితే ఉంది. సో ఏదైతే క్రైటీరియా సెలెక్ట్ చేసామో ఆ క్రైటీరియాని బట్టి స్టాక్ అయితే ఫిల్టర్ అయింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాకే 200 బిలో ట్రేడ్ అవుతున్న దాంట్లో. అండ్ ఇంకొకటి గుజరాత్ పిపావేవ్ పోర్ట్. సో గుజరాత్ పిపావేవ్ పోర్ట్ కూడా లెట్ us సే ద స్టాక్ ఎలా మూవ్ అయిందో చూడండి లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో రీసెంట్ టైంలో కొద్ది కరెక్షన్ జరిగింది, బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ లాంగ్ టర్మ్ స్టాకే. లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ ఈజ్ కన్సిస్టెంట్లీ అప్రిషియేటింగ్ ద ప్రైస్. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్
నాట్ బ్యాడ్. సో కంపెనీ ఏబుల్ టు పోస్ట్ ద ప్రాఫిట్స్. రీసెంట్ ప్రాఫిట్ కరెక్షన్ అనేది స్టాక్ ప్రైస్ కరెక్షన్ అవడానికి హెల్ప్ అయింది. సో మార్చ్ 2024 మొత్తంగా ఇయర్లీ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేసింది. అండ్ అవర్ అనదర్ స్క్రీనర్ ఇస్ గ్రేటర్ దెన్ ఎఫ్ఐ హోల్డింగ్ గ్రేటర్ దెన్ 5%, కానీ ఇక్కడ 18% ఎఫ్ఐ హోల్డ్ చేస్తున్నారు, 17% డిఐఐ హోల్డ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా ఈ క్రైటీరియా కింద మ్యాచ్ అయ్యే స్టాక్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈ ఇయర్ ఈ స్టాక్స్ అన్నీ కూడా అవుట్ పర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. సో ఇందులో మళ్ళీ ప్రైస్ టు బుక్ చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. ఐఓసిఎల్ ఈవెన్ దో ఎక్కువగా ర్యాలీ ఇచ్చినా కూడా ప్రైస్ టు బుక్ ఈజ్ వెరీ రీజనబుల్ ట్రేడింగ్. అండ్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఓన్లీ 1.99 టైమ్స్ ప్రైస్ టు బుక్తో ట్రేడ్ అవుతుంది. ఫెడరల్ బ్యాంక్ 1.55 టైమ్స్, కరూర్ వైశ్య బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ కానీ. సో ప్రైస్ టు బుక్ తీసుకుంటే తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి అన్నీ కూడా బ్యాంకింగ్ స్టాక్సే కనబడుతున్నాయి, ఎన్బిఎఫ్సి స్టాక్స్ కనబడుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ క్రైటీరియాని బట్టి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొద్దిగా దీన్ని ఎడిట్ చేయాలంటే కనుక, సో లెటస్ ఎడిట్ ద క్వెరీ. సో కరెంట్ ప్రైస్ ఓన్లీ 100 అనుకోండి. 100 బిలో ఈ క్రైటీరియా మ్యాచ్ అవుతున్న స్టాక్స్ ఏమున్నాయి? ఓన్లీ 2 స్టాక్స్ ఉన్నాయి ఇక్కడ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో ఎందుకు అంటే కరెంట్ ప్రైస్ లెస్ దెన్ 100 ఉన్న స్టాక్స్లో రిటర్న్ ఆన్ ఈక్విటీ 15 మెయింటైన్ చేస్తూ ప్రైస్ టు బుక్ 5 ఉంటూ లెస్ దెన్ డిఏఏ అండ్ ఎఫ్ఐ హోల్డింగ్ అంటే మనకి స్టాక్స్ అయితే లేవు. లెటస్ రిమూవ్ ఈ రెండింటిని తీసేద్దాం. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఇన్వెస్ట్ చేయని స్టాక్స్. లెటస్ రన్ దిస్ క్వెరీ. సో అన్నోన్ వర్డ్ 5 అండ్ సో ఈ 5 అవసరం లేదు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టాక్స్ అయితే చాలా మటుకు బంచ్ ఆఫ్ స్టాక్స్ ఆల్మోస్ట్ మనకి 200 స్టాక్స్ షార్ట్ లిస్ట్ అయ్యాయి. బిలో 100 ట్రేడ్ అవుతున్న స్టాక్స్ విత్ వెరీ గుడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ దట్ ఈస్ గ్రేటర్ దెన్ 15 ఉండాలి. ప్రైస్ టు బుక్ కూడా లెస్ దెన్ 5 కేటగిరీలో ఇన్ని స్టాక్స్ ఉన్నాయి. సో ఈ స్టాక్స్ అన్నింటిలో కల్లా ఫర్దర్గా సెలెక్ట్ చేయడం కష్టం కాబట్టి డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ ఇన్స్టిట్యూషన్స్ హోల్డ్ చేస్తున్న స్టాక్స్కి కొద్దిగా రిటైల్ పార్టిసిపేషన్ అట్రాక్ట్ అవ్వచ్చు. సో ఆ బేసిస్ మీద మాత్రమే ఎఫ్ఐఎస్ డిఐఎస్ అనేది ఒక బెస్ట్ క్రైటీరియా టు ఫిల్టర్ అవుట్ ఫర్దర్గా. బట్ ఈ స్టాక్స్లో కూడా మీకు బెస్ట్ స్టాక్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. లైక్ 21st సెంచరీ మేనేజ్మెంట్, ఈ స్టాక్ వన్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ స్టాకే రీసెంట్ టైంలో. బట్ ద థింగ్ ఈజ్ కొన్నిసార్లు వాల్యూమ్స్లో పెద్దగా వాల్యూమ్స్ ఉండవు, వాల్యూమ్ సర్జ్ అయితే సడన్గా జరుగుతుంది. సో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి స్టాక్స్లో. కొద్దిగా కేర్ఫుల్గా ఇట్లాంటి స్టాక్స్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఎనీవే ఈ స్టాక్స్లో కూడా మీకు బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి స్టాక్ హోల్డింగ్స్ చూడండి. అండ్ హెచ్పి స్టాక్ హోల్డింగ్స్ లాస్ట్ 1 year నుంచి ఈ స్టాక్ అయితే కంటిన్యూస్గా గ్రో అవుతూ వస్తుంది. ఈవెన్ 3 year నుంచి కూడా స్టాక్ పెరుగుతుంది. ఇప్పుడు కూడా మంచి కరెక్షన్లో కనబడుతుంది స్టాక్. సో 5 year బేసిస్ నుంచి ఇట్స్ ఏ మల్టీ బ్యాగర్ స్టాక్. 5 రూపీ నుంచి ఆల్మోస్ట్ మీకు 100 వరకు వెళ్ళింది స్టాక్ అయితే. సో వీ కెన్ ఫైండ్ ఇట్ బెస్ట్ స్టాక్స్. ఈవెన్ ఇక్కడ క్లియర్గా ప్రాఫిటబిలిటీ పెరుగుతుందా, కంపెనీ డెట్ ఫ్రీ, ఇక్కడ క్లియర్గా మీకు కంపెనీకి సంబంధించి బేసిక్ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటో ఇక్కడైతే కనబడతాయి. డెట్ అనేది లేదు, బుక్ వాల్యూతో పోల్చుకుంటే తక్కువలో ట్రేడ్ అవుతుంది, సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ పెరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా క్వార్టర్లీ రిజల్ట్స్లో ఒక క్వార్టర్ పెరుగుతుంది, ఒక క్వార్టర్ సేల్స్ తగ్గుతాయి. బట్ ప్రాఫిట్ తగ్గింది ఈ క్వార్టర్లో, అందుకని స్టాక్ ప్రైస్ కూడా తగ్గింది. సో పిఎండ్ఎల్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అంటే కొద్దిగా కేర్ఫుల్గా ఇట్లాంటి స్టాక్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు 100 బిలో ఈ స్టాక్స్ అన్నీ వచ్చాయి క్రైటీరియాకి. ఫర్దర్గా కరెంట్ ప్రైస్ అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ 5. ఇక్కడ ఇంకా క్వెరీ రాయాలి అంటే కనుక కరెంట్ ప్రైస్ గ్రేటర్ దెన్ 50 డిఎంఏ. అంటే మీరు ఇట్లాంటి స్టాక్స్ వోలటైల్గా ఎక్కువగా ఉంటాయి కాబట్టి 50 డిఎంఏ దగ్గరగా ఉన్న స్టాక్స్ అక్కడ నుంచి కొద్దిగా అప్సైడ్ రావచ్చు. ఆ బేసిస్ మీద ఇంకొక క్వెరీ, కరెంట్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దెన్ డైలీ మూవింగ్ యావరేజ్ 50 ప్రీవియస్ డే. సో ఇప్పుడు ఒక క్వెరీ రన్ చేద్దాము. సో ఇక్కడ ప్రతిసారి ఇక్కడ అండ్ యాడ్ చేయాలి. సో నౌ లెట్ us రన్ దిస్ క్వెరీ. సో ఇక్కడ మీకు క్లియర్గా ప్రైస్ అయితే వస్తుంది. సో అప్పుడు మీకు ఓన్లీ 70 రిజల్ట్సే వచ్చాయి, అంటే 50 డిఎంఏకి దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవి. సో లెట్ us టెస్ట్ దిస్ ఫర్దర్. సో హర్షదీప్ హార్టికో లిమిటెడ్ అట ఇది.
సో 50 డిఎంఏ 200 డిఎంఏ తీసేస్తే 50 డిఎంఏకి దగ్గరలో స్టాక్ అయితే ఉంది. ఫర్దర్గా ఎప్పుడు కూడా స్టాక్ 50 డిఎంఏ క్రాస్ అయిన తర్వాత కొద్దిగా అప్ సైడ్ వస్తుంది ప్రతిసారి. ఈవెన్ యూ చెక్ ఇట్ ఇన్ ద లాంగ్ టర్మ్ స్టాక్లో కూడా బిలో 50 డిఎంఏ స్టాక్ పడిపోతుంది. 50 డిఎంఏ పైన షార్ట్ టర్మ్లో స్టాక్లో ఒక అప్ ట్రెండ్ రావచ్చు. సో ఫైన్, 50 డిఎంఏ కంటే వెరీ క్లోజ్ టు 50 డిఎంఏ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇవన్నీ కూడా. సో ఈవెన్ యూ కెన్ చెక్ ఎనీ స్టాక్ విచ్ ఈస్ ట్రేడింగ్ నియర్ 50 డిఎంఏ. ఇది కూడా 50 డిఎంఏకి చాలా దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ షార్ట్ లిస్టింగ్ ద స్టాక్స్. సో షార్ట్ టర్మ్లో మీరు ట్రేడ్స్ చేయాలనుకుంటే కనుక ద సింపుల్ వే ఆఫ్ యూజింగ్ స్క్రీనర్ ఈస్ కరెంట్ ప్రైస్ మనకి ఎంత ఉన్నా పర్వాలేదు, బట్ జస్ట్ సే ట్రేడ్స్ చేసేవాళ్ళు కరెంట్ ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ డిఎంఏ 200 ప్రీవియస్, లెట్ us సే 50 డిఎంఏ తీసుకుందాము. సో కరెంట్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దెన్ 50 డిఎంఏ ప్రీవియస్ డే, అంటే రీసెంట్గా 50 డిఎంఏ పైన స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేయాలని ఉంటుంది. అండ్ మార్కెట్ క్యాప్ చూద్దాం ఇక్కడ. మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్ సో గ్రేటర్ దెన్ ఒక 50,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్. అండ్ ఎందుకంటే స్మాల్ క్యాప్ స్టాక్స్, మైక్రో క్యాప్ స్టాక్స్ని ట్రేడ్స్ చేయలేం కాబట్టి సో లెట్ us సే 50,000 కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉండి 50 డిఎంఏకి దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఇక్కడ 111 స్టాక్స్ వచ్చాయి. ఈ 111 స్టాక్స్లో జస్ట్ ఫైండ్ ఇట్ ఎల్ఐసి చూడండి, 1013 దగ్గరగా ఉంది, వెరీ క్లోజ్ టు 50 డిఎంఏ. అంటే మీరు షార్ట్ టర్మ్లో ఈ ప్రైస్ ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. స్టాప్ లాస్ తీసుకున్నా కూడా మీకు ఇక్కడ రిస్క్ రివార్డ్ ఈజ్ ఫేవరబుల్. సో అలా మీరు స్టాక్స్ని ట్రేడింగ్ పర్పస్కి సెలెక్ట్ చేయవచ్చు. లెట్ us సే కోల్ ఇండియా చూడండి. సో కోల్ ఇండియా కూడా మీకు 50 డిఎంఏ పైనుంచి స్టాక్ అయితే ఒక అప్ ట్రెండ్లో కనబడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ వే ఆఫ్ సెలెక్టింగ్ ద స్టాక్స్ ఫర్ ద షార్ట్ టర్మ్ పర్పస్కి ట్రేడ్స్ చేయాలంటే. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ స్టాక్స్ వచ్చాయి. బ్రిటానియా ఇండస్ట్రీస్, జస్ట్ డైరెక్ట్లీ లుక్ ఫర్ ద చార్ట్. సో ఇట్ ఈస్ గోయింగ్ అండ్ ట్రేడింగ్ అబౌవ్ 50 డిఎంఏ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా స్టాక్ ఇలా కరెక్షన్ జరిగినప్పుడు జస్ట్ వెయిట్ ఫర్ ద 50 డిఎంఏ అండ్ బై ఫర్ ఏ షార్ట్ టర్మ్ గెయిన్స్. అండ్ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, సో ఈ స్టాక్స్ ఇక్కడ మీకు 50 డిఎంఏకి దీనికి ఎందుకు ఇంత వ్యత్యాసం కనబడుతుంది అంటే ఈ మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్కి రీసెంట్ టైంలో కరెంట్ ప్రైస్ అనేది 5%, 10% అలా డైలీ బేస్ మీద పెరిగినప్పుడు మీకు ఇక్కడ గ్యాప్ కనబడుతుంది. బట్ ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే దే విల్ కమ్ టు క్లోజ్ టు 50 డిఎంఏ. స్టాక్స్ కరెక్షన్ జరుగుతాయి. ఎవరైతే ట్రేడ్స్ చేసే వాళ్ళు ఏంటంటే అప్ ట్రెండింగ్లో ఉంది కదా స్టాక్ అని హైయెస్ట్ పాయింట్ దగ్గరగా బై చేస్తూ ఉంటాము. అక్కడే మనకి లాసెస్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ట్రై టు అవాయిడ్ హైయెస్ట్ పాయింట్ దగ్గరగా స్టాక్ని బై చేయడం అవాయిడ్ చేయండి అండ్ ట్రై టు బై వెరీ క్లోజ్ టు కరెక్షన్ పాయింట్. అప్పుడు మీకు ఒక సేఫ్ రిటర్న్స్ అయితే వస్తాయి. సో మీకు ఇక్కడ ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే ఈ 50 డిఎంఏ లైన్ పైనుంచి ప్రైస్ ఎక్కువగా అప్ సైడ్ వెళ్ళింది. సో దట్ ఈస్ ద రీజన్ మీకు స్టాక్ ప్రైస్ ఇక్కడ అప్ ట్రెండ్లో కనబడుతుంది. దీన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఇందాక చెప్పుకున్నట్టు స్టాక్స్ ఏవైతే 50 డే మూవింగ్ యావరేజ్ నుంచి అవే ఉండడానికి మేజర్ రీజన్ స్టాక్స్ ఓవర్ బ్రాడ్ జోన్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఈ స్టాక్స్ కరెక్షన్ జరగవచ్చు సమ్వేర్. అప్పుడు మీకు దే కమ్ క్లోజ్ టు ది 50 డే మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ ప్రైస్ అనేది ఎక్కువగా పెరిగింది, ప్రైస్ అండ్ వాల్యూమ్ ఎక్కువగా పెరిగినప్పుడు 50 డిఎంఏ నుంచి స్టాక్స్ అయితే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉంటుందో యావరేజ్ ప్రైస్ కంటే డిస్టెన్స్లో స్టాక్స్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. బట్ సమ్వేర్ దే కమ్ క్లోజ్ టు ద యావరేజ్ ప్రైస్ అండ్ అక్కడ మీకు బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. దిస్ ఇస్ అ సింపుల్ స్టాటిస్టిక్స్. సో ఇలా మీరు స్క్రీనర్ యూజ్ చేసి స్టాక్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మార్కెట్ క్యాప్ 50,000 కాకుండా లెట్ us సే 5 lakh అనుకోండి. సో ఇంకా మీకు బ్లూ చిప్ కంపెనీస్లో ట్రేడ్స్ చేయాలంటే సో లెట్ us సే 5 lakh తీసుకోండి మార్కెట్ క్యాప్ అండ్ తీసేద్దాము. సో అప్పుడు మీకు ఓన్లీ 7 స్టాక్సే వచ్చాయి. అంటే మీరు నిఫ్టీ 50 స్టాక్స్లో ట్రేడ్స్ చేయాలనుకుంటే ఎల్ఐసి, హిందుస్థాన్ యూనిలివర్, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎల్ఐసి ఇందాక డిస్కస్ చేశాం కదా. లెట్ us గో ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ట్రేడింగ్ క్లోజ్ టు 50 డిఎంఏ. ఇక్కడ నుంచి మీకు ఒక స్టాక్ అయితే 1700 వరకు ఎక్కువ శాతం అనలిస్టులు బై రేటింగ్ ఎక్కడికి ఇచ్చారు, 1650, 1700 ఇలా బై రేటింగ్ ఇచ్చారు. ఎందుకు? ద వన్ రీజన్ ఈజ్ ద స్టాక్ ఈజ్ ఇంచింగ్ అప్ సైడ్ ఫ్రమ్ అబోవ్ ద 50 డిఎంఏ. సో మూవింగ్ యావరేజ్ పైన స్టాక్ సస్టైన్ అయ్యి అప్ ట్రెండ్లో కనబడుతుంది కాబట్టి
పాసిబుల్లీ ఇట్ మే మూవ్ టువర్డ్స్ ద నెక్స్ట్ లెవెల్స్, దట్ ఈస్ 1600 కానీ 1700 కానీ అలా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో యూ కెన్ టేక్ ఎనీ స్టాక్. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ 1121 దగ్గరగా ఉంది. సో నౌ స్టాక్ ఈస్ ట్రేడింగ్ అండ్ కరెక్టెడ్ వెరీ క్లోజ్ టు 50 డిఎంఏ. సో నౌ ఇక్కడ నుంచి స్టాక్లో ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఐసిఐసిఐ బ్యాంక్. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూడండి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్ చూసినా కూడా ఇట్స్ కమింగ్ క్లోజ్. రీసెంట్ టైంలో ఎస్బీఐ స్టాక్ ఎక్కువగా పెరిగింది. సో దట్ ఈస్ ద రీజన్ మీకు ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద 50 డిఎంఏ. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ వెరీ క్లోజ్ టు ద మూవింగ్ యావరేజ్ అండ్ ఇట్స్ ఎ బయింగ్ ఆపర్చునిటీ షార్ట్ టర్మ్లో. అంటిల్ అండ్ అన్లెస్ మార్కెట్ హైలీ వోల్టైల్గా ఉంటే ఫర్దర్గా స్టాక్స్ ఫాలో అవుతూ ఉంటాయి మూవింగ్ యావరేజెస్ కంటే కూడా బిలో. బట్ ఇన్ రెగ్యులర్ మార్కెట్ కండిషన్ సమ్వేర్ మూవింగ్ యావరేజ్ దగ్గరగా ప్రైస్లో స్టాక్స్లో బయింగ్ అయితే వస్తుంది. స్క్రీనర్ యూజ్ చేసి డిఫరెంట్ క్వెరీస్ అయితే రాయొచ్చు. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకొని, ప్రైస్ టు ఎర్నింగ్ బేస్ చేసుకొని, ఆర్ఓఈ బేస్ చేసుకొని క్వెరీ అయితే రాయొచ్చు. సో దట్ మీరు ఎట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాటిని షార్ట్ లిస్ట్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మీకు టైం సేవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ స్టాక్స్ మీరు అనుకున్న స్టాక్స్ని అయితే బై చేయొచ్చు. అండ్ డే ట్రేడింగ్కి ఈ స్క్రీనర్ యూస్ కాదు. సో నాట్ సూటబుల్. బట్ వీక్లీ ట్రేడ్స్ ప్లేస్ చేయడానికి, మొమెంటమ్ ట్రేడ్స్ ప్లేస్ చేయడానికి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఈ స్క్రీనర్ అయితే ఈజీగా హెల్ప్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ స్క్రీనర్ ఎలా యూస్ చేయాలి అనే దానికి సంబంధించిన వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.